హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎయిమ్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా టు హౌస్ ఏ ఫైర్ స్టేషన్ ఇన్సైడ్ ద హాస్పిటల్ ప్రిమిసెస్. ఈ క్రింది వాటిలో మనకి ఏ ఎయిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రిగా నిలిచింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీ. ఓకే, ఎయిమ్స్ అంటే తెలుసు కదా, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఎయిమ్స్ ఢిల్లీ మనకు ఆసుపత్రి ప్రాంగణంలోనే అగ్నిమాపక కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ అనౌన్స్డ్ ద ఆల్ సైనిక్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ వుడ్ నౌ బీ ఓపెన్ ఫర్ గర్ల్స్. ఎట్ ప్రెసెంట్ హౌ మెనీ సైనిక్ స్కూల్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ అవర్ కంట్రీ? దేశంలో అన్ని సైనిక పాఠశాలలు ఇప్పుడు బాలికల కోసం కూడా తెరవబడుతున్నాయని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని సైనిక పాఠశాలలు అనేవి పనిచేస్తున్నాయి? ఆన్సర్ వచ్చి టోటల్గా 33 సైనిక్ స్కూల్స్ అయితే మనకి ఇండియాలో ప్రజెంట్ అయితే ఉండడం జరిగింది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు రికగ్నైజ్ ద కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్? క్రింది ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ హక్కులను గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్. What is the financial assistance provided by the Odisha government under the Biju Swasthya Kalyan Yojana for the family's treatment cost in year? సంవత్సరానికి కుటుంబ చికిత్స ఖర్చు కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం బీజు స్వస్థ్య కళ్యాణ్ యోజన పథకం కింద అందించే ఆర్థిక సహాయం అమౌంట్ ఎంత? ఓకే, మనకి అమౌంట్ వచ్చి 5 lakh రూపీస్, 5 లక్షల రూపాయలు అయితే మనకి ఈ పథకం కింద ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రీస్ట్ ఆఫ్ తమిళనాడు? ఈ క్రింది వాటిలో ఎవరు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా పూజారిగా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి మనకి సుహంజన. తమిళనాడు హ్యాస్ బికమ్ ద థర్డ్ స్టేట్ టు హ్యావ్ ఎ సపరేట్ అగ్రికల్చర్ బడ్జెట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆల్సో హ్యావ్ ఎ సపరేట్ అగ్రికల్చర్ బడ్జెట్? తమిళనాడు రాష్ట్రం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ కలిగిన 3వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. ఈ క్రింది రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ఆల్రెడీ కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి? ఓకే, ఆన్సర్ వచ్చి కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ సపరేట్ బడ్జెట్ అయితే ఉండడం జరిగింది. తర్వాత 3వ స్టేట్ తమిళనాడు కూడా ఈ విధంగా సపరేట్ అగ్రికల్చర్ బడ్జెట్ అయితే ప్రవేశపెడతం జరుగుతుంది. సో ప్రస్తుతం భారతదేశంలో మనకి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో అయితే వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ సపరేట్ బడ్జెట్ అయితే ఇవ్వడం జరిగింది. Which among the following has become the first state to cut the petrol price by 3 rupees in 2021-22? ఈ క్రింది వాటిలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మనకి పెట్రోల్ ధరను 3 రూపాయలు తగ్గించిన మొదటి రాష్ట్రం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి తమిళనాడు. The Agriculture and Farmer Welfare Minister Narendra Singh Tomar has inaugurated the world's second largest refurnished National Genie Bank in which among the following city? వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పునర్నిర్మించిన జాతీయ జన్యు బ్యాంకును క్రింది నగరాల్లో ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి న్యూఢిల్లీ. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఇయర్ పద్మప్రభ లిటరసీ అవార్డ్? మనకి క్రింది వాటిలో మనకి పద్మప్రభ సాహిత్య పురస్కారాన్ని ఎవరు ఎంపికయ్యారు? ఓకే, మనకి పద్మప్రభ సాహిత్య పురస్కారానికి ప్రభా వర్మ గారు అయితే ఎంపిక అవడం జరిగింది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టు ఆఫర్ ద రీటైల్ ఫైనాన్సింగ్ ఫర్ ఇట్స్ ప్యాసింజర్ వెహికల్స్? క్రింది వాటిలో ఏ కంపెనీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో భాగస్వామ్యమై తన ప్యాసింజర్ వాహనాలకు రిటైల్ ఫైనాన్సింగ్ అందిస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి టాటా మోటార్స్. A new book titled A Dream of Revolution, a biography of Jayaprakash Narayana has been authored by the Bimal Prasad and Sujata Prasad. Jayaprakash Narayana is a dash by his profession. మనకి ది డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఏ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ. ఈ పుస్తకాన్ని భీమల్ ప్రసాద్ మరియు సుజాత ప్రసాద్ అయితే రచించడం జరిగింది. అలాగే ఈ జయప్రకాష్ నారాయణ గారు మనకి ఏ వృత్తికి సంబంధించిన వ్యక్తి? ఓకే, ఆన్సర్ వచ్చి యాక్టివిస్ట్, కార్యకర్త. ఓకే, సో ఏ డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఎవరి యొక్క బయోగ్రఫీ అని అడిగితే జయప్రకాష్ నారాయణ గారి యొక్క బయోగ్రఫీ. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే భీమల్ ప్రసాద్ మరియు సుజాత ప్రసాద్. హర్షిత్ రాజా ఫ్రమ్ పూణే హ్యాస్ బికమ్ ద డాష్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ చెస్ ఆఫ్టర్ డ్రాయింగ్ హిస్ గేమ్ అగైన్స్ట్ ద
డెన్నిస్ వాగ్నర్ అట్ ద బయల్ మాస్టర్ ఓపెన్ 2021. పూణేకి చెందిన హర్షిత్ రాజా బిల్ మాస్టర్ ఓపెన్ 2021లో డెన్నిస్ వాగ్నర్తో తన ఆటను మనకి డ్రా చేసుకోవడం ద్వారా చెస్లో ఎన్నో గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా నిలవడం జరిగింది. ఓకే, డ్రా చేయడం ద్వారా మనకి 69th గ్రాండ్ మాస్టర్గా హర్షిత్ రాజా అయితే నిలిచాడు. సో ఇండియాకి సంబంధించి 69th చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే హర్షిత్ రాజా. The Ministry of Education Dharmendra Pradhan has inaugurated the Center of Research and Innovation in Artificial Intelligence in which among the following IIT. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కృత్రిమ మేధస్సుతో పరిశోధన మరియు ఆవిష్కరణ కేంద్రాన్ని అయితే ప్రారంభించారు. ఇది ఏ ఐఐటిలో ఉంది? ఆన్సర్ వచ్చి ఐఐటి హైదరాబాద్. Which among the state government has decided to provide the 6,000 per year to landless agriculture labor families of rural areas? గ్రామీణ ప్రాంతాల్లోని భూమిలోని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందజేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ వచ్చి ఛత్తీస్గఢ్. ప్రియాంక చోప్రా జోనస్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ జియో మామీ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్టర్ రిజిగ్నేషన్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్రెస్? క్రింది నటీనటుల్లో ఎవరు రాజీనామా చేసిన తర్వాత ప్రియాంక చోప్రా జోనస్ మనకి జియో మామీ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క పర్సన్గా ప్రకటించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి దీపికా పదుకొనే. దీపికా పదుకొనే రిజైన్ చేసిన తర్వాత మనకి మామీ ఫిల్మ్ ఫెస్టివల్ చైర్పర్సన్గా ప్రియాంక చోప్రా జోనస్ అయితే నియమితులయ్యారు. Which among the following university has been recognized as the year district green champion in the field of cleanliness by MGNCRE? మనకి MGNCRE ద్వారా పరిశుభ్రత నగరాల్లో ఈ సంవత్సరం జిల్లా గ్రీన్ ఛాంపియన్గా గుర్తించబడిన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ వచ్చి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. మనకి జబా ఈ తిరంగా రిలే మారథాన్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? మనకి జబా ఈ తిరంగా అనే మారథాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని కేంద్రపాలిత ప్రాంతంలో ఈ సంస్థ నిర్వహించింది. ఓకే, జబా ఈ తిరంగా అనే దాన్ని మనకి ఇండియన్ ఆర్మీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. విచ్ కంపెనీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద గ్రౌండ్ రన్ అండ్ లో స్పీడ్ ట్యాక్సీ ట్రయల్స్ ఆఫ్ ద హిందుస్థాన్ 228 ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్? గ్రౌండ్ రన్ మరియు లో స్పీడ్ ట్యాక్సీ ట్రయల్స్ హిందుస్థాన్ 228 ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కాన్పూర్లోని ఉత్తరప్రదేశ్లో ఏ కంపెనీ విజయవంతంగా నిర్వహించింది? ఆన్సర్ వచ్చి మనకి హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అక్షయ ఊర్జా దివాస్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డేట్? అక్షయ ఊర్జా దివాస్ ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఆగస్ట్ 20. విచ్ స్టేట్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ ఏ ట్రైనింగ్ సెంటర్ ఫర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండ్స్ ఇన్ డియో బ్యాండ్? డియో బ్యాండ్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. పిఆర్ శ్రీజేష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ విచ్ స్టేట్ అడ్వెంచర్ టూరిజం? పిఆర్ శ్రీజేష్ను ఏ రాష్ట్ర అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కేరళ. సో పిఆర్ శ్రీజేష్ మనకి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అన్న ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. శాంతిలాల్ జైన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండీ అండ్ సిఇఓ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్? శాంతిలాల్ జైన్ మనకి క్రింది బ్యాంకుల్లో ఏ బ్యాంక్ యొక్క ఎండీ అండ్ సిఇఓగా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి ఇండియన్ బ్యాంక్. A new book titled Dash has been written by Major General Rajpal Punia and co-authored by his daughter Damini. ఏ పుస్తకాన్ని మనకి మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా మరియు ఆయన కుమార్తె దామిని సహరచయితగా రాశారు? ఆన్సర్ ఆపరేషన్ కుక్రీ. ద రీషెడ్యూల్ 220 వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ హ్యాస్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? రీషెడ్యూల్ చేయబడిన 2020 వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరిగాయి? ఆన్సర్ నైరోబీ. The country first smog tower has been inaugurated in which among the following state or union territory? దేశంలో మొట్టమొదటి పొగమంచు టవర్ స్మాగ్ టవర్ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. In which of the following UT the government has decided to set up a separate civil service examination center? ఈ క్రింది ఏ యూటీ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేక సివిల్ సర్వీస్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ లడాక్. విచ్ కంట్రీ హ్యాస్ హోస్టెడ్ ద 18th SCO కల్చర్ మినిస్ట్రియల్ మీటింగ్ ఇన్ 2021 త్రూ విర్చువల్ మోడ్? 2021లో విర్చువల్ మోడ్ ద్వారా 18వ SCO సాంస్కృతిక మంత్రుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి తజికిస్తాన్.
Which of the following bank has partnered with the Finotech Film Creditors Solution to launch the digital repayment platform called the Neo Collections? నియో కలెక్షన్ అనే డిజిటల్ రీపేమెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం కోసం ఫిన్టెక్ సంస్థ క్రెడిటర్ సొల్యూషన్స్తో భాగస్వామ్యం పొందిన బ్యాంక్ ఏది? ఆన్సర్ కోటక్ మహేంద్ర బ్యాంక్. According to the Hurun Global 500 Most Valuable Company List 2021, which company has been second after Apple? హురూన్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీ 2021 జాబితా ప్రకారం యాపిల్ ప్రథమ స్థానంలో ఉంది కదా. యాపిల్ తర్వాత ఏ కంపెనీ మనకి రెండవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చి మనకి మైక్రోసాఫ్ట్. మనకి యాపిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే మైక్రోసాఫ్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇది మనకి ఆగస్టు 3వ వారంలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది. సో జనవరి టు జూన్ మంత్ దాకా మనకి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే మనకి 20 రూపీస్కి వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అక్కడ నుండి తీసుకోవచ్చు. వీడియోలో వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.